అదానికి మోదీకి సంబంధం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్లు. అదాని వల్ల దేశ పరువు పోతోందని మండిపడ్డారు. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడమే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. గత సర్కార్ 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు మంచి భూ బదలాయింపు స్కామ్తో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు హస్తం నేతలు. అదానీ లంచాల వ్యవహారంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కేసీఆర్ చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చీకట్లో ప్రధానితో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోదీకి బీఆర్ఎస్ లొంగిపోయిందన్నారు సీఎం. అదానిపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయాలన్నారు రేవంత్. ఏఐసీసీ పిలుపులో భాగంగా చలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదానీని శిక్షించాలా వద్దా? అదానీని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ ఒక సమస్య మీద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు. అదానీ, ప్రధాని మోదీ కలిసి దేశ పరువు తీస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా చట్టాల ప్రకారం అదానీపై లంచాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయని చెప్పారు. పరువు తీసిన అదానీపై పార్లమెంటులో చర్చ జరగాల వద్దా అన్నారు రేవంత్ రెడ్డి. अदानी के खिलाफ कार्रवाई शुरू किए, फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए आप क्यों पीछे हट रहा है? जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग लोकसभा में और राज्यसभा में, संसद में हम डिमांड किए तो आप हमारे विपक्ष को లోక్సభ से बाहर धक्का मार के निकाल रहे मगर దేశ సంపదను ప్రధాని మోదీ అదానికి అప్పనంగా అందిస్తున్నారన్నారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. మనీ లాండరింగ్ పై ఇప్పటి వరకు అదానికి కేంద్రం నుంచి ఒక్క నోటీసు వెళ్లలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. కానీ అమెరికా సంస్థ అదానిపై కేసులు నమోదు చేసిందన్నారు. देश की संपत्ति लूटकर अदानी जी को कैसे बेचा जाए, इसके लिए वो तैयार है. ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులను ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 1,50,000 కోట్ల విలువైన భూములు చేతులు మారాయని ఆరోపించారు. భూ దందాతో పోల్చితే కాళేశ్వరం పెద్ద లెక్కే కాదన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో అన్ని నిజాలు నిగ్గు తేలిస్తామని చిట్చాట్లో తెలిపారు భట్టి. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు పెడితే కేసీఆర్ సభకు ఎన్నటికీ రారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇప్పటికే కేసీఆర్ సభకు రావడం మానేశారని, డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లు పెడితే అసలే రారని చెప్పారు. హరీష్ రావు స్వయంగా మిషన్లు పెట్టాలని అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హరీష్ రావు కేసీఆర్ ని ఆగం చేద్దామనుకుంటుండా అని అన్నారు జగ్గారెడ్డి. అదానీ అవకతవకలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల క్రితం 60వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 2వ ప్లేస్ కు ఎలా వచ్చారో మోదీ చెప్పాలన్నారు ఆది. అమెరికాలో ఆదానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం బయటపడినటువంటి సందర్భాన్ని, ఆదానికి దేశ సంపదను మోదీ గారు దోచిపెడుతున్న సందర్భాన్ని తప్పుపడుతూ మేము చలో రాజ్భవన్ పేరిట ముందుకు పోతే ఎందుకు ఇక్కడ హరీష్ రావు గారికి నొప్పి అని అడుగుతాం. కేంద్రంపై తాము పోరాడుతుంటే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనేందుకు ఈ ఒక్క కారణం చాలన్నారు హస్తం నేతలు.